కొత్త కేసులు పెట్టడం, పాత కేసులు తిరగదోడడం, రాజకీయంగా అన్ని వైపుల నుంచి దిగ్బంధించి ఒత్తిడి పెంచడం. ఇదే పొలిటికల్ వ్యూహాన్ని ఏపీ నిరంతరం చూస్తూ ఉంది. అయితే జగన్ మీద, జగన్ పార్టీ నేతల మీద వరుసగా కేసులు పెట్టి విచారణలు జరిపి ఛార్జ్ షీట్లు వేసి దర్యాప్తులన్నీ చేస్తాము, ఓకే. కానీ రాజకీయంగా ఆ పరిణామాల ప్రభావం ఎలా ఉండొచ్చు అనేది చాలా మందిలో ఉన్న క్వశ్చన్. మరి దీనికి సమాధానం ఏంటి? ఆ సమాధానం ఏంటో తెలిస్తే కేసుల విషయంలో కానీ, జగన్ పార్టీ విషయంలో అనుసరిస్తున్న వ్యూహంలో కానీ చంద్రబాబు ఒక అతి పెద్ద లాజిక్ మిస్ అవుతున్నారు అనే పాయింట్ మనకు అర్థమవుతుంది. ఈ విషయం బహుశా కూటమిలో ఉన్న 3 పార్టీల్లో ఢిల్లీలో ఉన్న బీజేపీ అగ్రనాయకత్వానికి తప్ప మిగతా వాళ్ళు ఎవరికి క్లారిటీ లేదేమో అనేది నా ప్రగాఢమైన ఫీలింగ్. అదేంటో తెలిస్తే ఏపీలో భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉంటాయో మనకు అర్థమైపోతుంది. దిస్ ఈజ్ కీ టాక్స్. రాష్ట్రంలో కూటమి అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలు నిజంగానే ఈ వర్షాకాలంలో కూడా పొలిటికల్ టెంపరేచర్ని అమాంతం రైజ్ చేస్తూ ఉన్నాయి. నిరంతరం ఏదో ఒక కేసులు, పబ్లిసిటీని టెంపర్లో ఉంచటము, జగన్ పార్టీ డిఫెన్స్లో ఉంది అని కథనాలు, ఊహాగానాల్ని ప్రచారం చేయడాన్ని బట్టి చూస్తే క్షేత్రస్థాయిలో కేసులు పెట్టి పేపర్ వెయిట్ పెట్టినట్టుగా అణచడంతో పాటు సైకలాజికల్గా కూడా వైసీపీని అభిమానించే వాళ్ళ మీద, లేదంటే గనుక ప్రభుత్వం మీద అసంతృప్తితో ఉన్న వాళ్ళ మీద మానసికంగా ఇంపాక్ట్ చూపించాలి అనే వ్యూహాన్ని టీడీపీ అమలు చేస్తుంది అని అర్థమవుతుంది. అయితే ఇప్పుడు అమలు చేస్తారు సరే, భవిష్యత్తులో దీని ప్రభావం ఎలా ఉండొచ్చు? ఒక 3 ఏళ్లు పోయిన తర్వాత, లేకపోతే వచ్చే ఎన్నికల నాటికి ఈక్వేషన్స్ ఎలా మారొచ్చు? ఒక ప్రధానమైన క్వశ్చన్ ఏపీ భవిష్యత్ రాజకీయాన్ని డిసైడ్ చేయబోతోంది. ఏ ప్రభుత్వానికైనా సరే అధికారంలో ఉన్న తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ అంటే ప్రజా వ్యతిరేకత అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అందులోనూ హామీల విషయంలో గోల్మాల్ జరిగినప్పుడు, ఇచ్చిన హామీల విషయంలో వ్యూహాత్మకంగా కత్తెరలు పెట్టి దూరం జరుగుతూ ఉన్నప్పుడు ఆ మంట మరింత ఎక్కువ ఉంటుంది. మరి ఇలాంటి సమయంలో ఏపీలో ఒక 10 to 15% ప్రజా వ్యతిరేకత, ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది వచ్చింది అనుకుందాం. ఆ ఓటు ఎక్కడికి వెళ్ళాలి? ఏపీలో ఉన్నది 2 శక్తులు కదా. ఒకటి కూటమి, బీజేపీ, టీడీపీ, జనసేన కాంబినేషన్ ఒక పక్కన, ఇంకో పక్కన జగన్ ఒక్కడే ఉన్నారు. మరి ఇలాంటి టైంలో ఆ ప్రజా వ్యతిరేక ఓటు అనేది ఎటువైపు చూస్తుంది? దిస్ ఈస్ ద వెరీ క్వశ్చన్ which is going to dictate the political fortunes of the state. That's for sure. అంటే రాష్ట్రంలో కొద్దో గొప్ప యాక్టివ్గా ఉన్న పార్టీలన్నీ కూటమిగా ఒకవైపు ఉంటే, ప్రత్యర్థిగా వైసీపీ మాత్రమే ఉన్నప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్న ఎవరైనా సరే వైసీపీ వైపే కదా చూస్తారు. మరి ఈ వ్యతిరేక ఓటుని తట్టుకోవడం ఎలా, ఇంపాక్ట్ చూపించడం ఎలా? పోనీ వ్యతిరేక ఓటు చీల్చడానికి కూటమిలో 1-2 పార్టీలు సపరేట్గా పోటీ చేస్తాయా అంటే, ఆ పార్టీలు 2 అటు ఇటు జరిగితే గనక మనం ముందుకెళ్తాము అనే కాన్ఫిడెన్స్ టీడీపీలో ఉంటుందా, చంద్రబాబులో ఉంటుందా? ఉంటే గనక అరెస్ట్ జరిగిన తర్వాత కూడా ఆయన కూటమి కట్టుండేవారా మొన్న ఎన్నికల్లో? ఇదే కదా అసలు పాయింట్. అంటే ప్రజా సమస్యల విషయంలోనూ, హామీల విషయంలోనూ ప్రభుత్వ పనితీరు మీద జనానికి క్లారిటీ ఉన్నప్పుడు, వ్యతిరేకత అనేది స్టార్ట్ అవుతూ ఉన్నప్పుడు, జనంలో చర్చ ఉన్నప్పుడు, ఆ వ్యతిరేకతని అడ్రస్ చేయడం అనే పాయింట్ని వదిలేసి ప్రతిపక్షాన్ని సప్రెస్ చేస్తే గనక మన బలం అలాగే ఉంటుంది అనుకునే ఆలోచన ప్రాక్టికల్గా ఎంతవరకు కరెక్టు? ఇదే ఇప్పుడు ఏపీ భవిష్యత్ రాజకీయాన్ని డిసైడ్ చేయబోతోంది. ఇక ఈ విషయంలో ఢిల్లీకి క్లారిటీ ఉంది అని నేను ఎందుకు అంటాను అంటే, ఆల్రెడీ మద్యం ఆరోపణల వ్యవహారంలో కానీ మిగతా ఏ సందర్భాల్లో అయినా సరే బీజేపీ రియాలిటీని చెక్ చేసుకుని ముందుకెళ్ళండి అని ఏపీ నాయకత్వానికి చెప్తున్న మాట వాస్తవం. రియాలిటీ చెక్ చేసుకోండి అనే దాంట్లో చాలా అర్థాలు ఉంటాయి. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు, మన బలం ఎంతవరకు సరిపోతుంది, అవతల వాడి బలాన్ని మనం ఎంతవరకు ప్రాక్టికల్గా కౌంట్ చేస్తున్నాము అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోండి అని చెప్పడంలో అసలు ఆంతర్యం ఇదే. మీకు నికరంగా 10% పైగా వ్యతిరేకత ఓటు తయారవుతూ ఉన్నప్పుడు, 3 పార్టీలు మీ వైపే ఉన్నప్పుడు, మిగిలింది ఒకే పార్టీ అవుతున్నప్పుడు, ఆల్టర్నేటివ్గా అదే ఉన్నప్పుడు, ఆ పార్టీని ధ్వంసం చేస్తాము, దెబ్బతీస్తాము, కేసులు పెట్టి ఒత్తిడి పెంచుతాము అనే వ్యూహం కరెక్టా? లేదంటే గనక ప్రజల విశ్వాసాన్ని పర్ఫార్మెన్స్తో గెలవచ్చు అనే ఆలోచన చేయడం కరెక్టా? ప్లీజ్ డూ షేర్ యువర్ ఒపీనియన్. దిస్ ఈజ్ కీ టాక్స్.